నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలోని దివ్యాంగుల సంక్షేమం సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల 3వ శనివారం ప్రత్యేక గ్రీవెన్స్. దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలన్న కాకినాడ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. ప్రజలను తప్పుదారి పట్టించడంలో కూటమి ప్రభుత్వం అందవేసిన చెయ్యి. కాకినాడ బీచ్ తీరంలో బీచ్ షాప్స్ పేరుతో వైన్ షాపులు ప్రారంభించడాన్ని తప్పుపట్టిన వైసీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి. సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా. క్లాప్ వాహన డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, జిల్లాలోని దివ్యాంగుల సంక్షేమం సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రతి నెల 3వ శనివారం నిర్వహించబడుతున్న ప్రత్యేక దివ్యాంగుల గ్రీవెన్స్ కాకినాడ కలెక్టరేట్ పీజీఆర్ఎస్ ప్రజావాణి హాల్లో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం ప్రత్యేక దివ్యాంగుల గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. దివ్యాంగులు తమ సమస్యలను నేరుగా జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 12,500 రూపాయలు విలువైన వినికిడి పరికరాలను 30 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అలాగే నాసా ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా మత్తు పదార్థాల నివారణపై అవగాహన ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ డాక్టర్ టి తిప్పేనాయక్, సిపిఓ పి త్రినాథ్, డిఆర్డిఏ పిడి జి శ్రీనివాస్, ఏడి శ్రీనివాస్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. అప్లై చేపిస్తాను.